వీడియోలో మనం హెయిర్ ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఆల్సో మనం చేసే కామన్ మిస్టేక్స్ని డిస్కస్ చేద్దాం. ఇవన్నీ నేను కూడా ఫాలో అవుతున్నా కాబట్టి నాకు బేబీ హెయిర్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. ఫస్ట్లీ ఒక వుడెన్ కోమ్ కానీ వైట్ టూత్ కోమ్ కానీ తీసుకొని మంచిగా హెయిర్ని ప్రెప్ చేసుకోవాలి, అంటే డీటాంగ్లింగ్ చేసుకోవాలి. డీటాంగ్లింగ్ చేసేటప్పుడు మనం హెయిర్ పైనుంచి కాకుండా కింద నుంచి సెక్షన్స్లా తీసుకొని చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనమాట మనకి. నెక్స్ట్ మీరు ఎప్పుడు అప్లై చేసుకునే ఆయిల్ తీసుకోండి. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నాను. విటమిన్ ఈ అనేది మనకి హెయిర్ డ్యామేజ్ ఏమైనా ఉంటే అది రిపేర్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. అంతే, దాన్ని మొత్తం మిక్స్ చేసుకొని హెయిర్ని సెక్షన్స్లా డివైడ్ చేసుకొని కాటన్తో కానీ ఫింగర్ టిప్స్తో కానీ అప్లై చేసుకోవాలి. రిమెంబర్, మనం ఫింగర్ నెయిల్స్ని అస్సలు పెట్టకూడదు, హెయిర్ మీద బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మోస్ట్లీ ఆయిల్ అనేది స్కాల్ప్కి ఎక్కువ పెట్టేలా చూసుకోండి. హెయిర్ ఎండ్స్కి మిగిలిపోయిన ఆయిల్ అంతా పెట్టేసుకోండి. అంతే. నెక్స్ట్ మనకి హెయిర్ మసాజింగ్ అనమాట. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఫింగర్ టిప్స్తో కానీ స్కాల్ప్ మసాజర్ ఉంటే మసాజర్తో కానీ మొత్తం మసాజ్ చేసుకోండి. అట్లీస్ట్ మనం ఒక 5 to 10 minutes అయినా హెయిర్ మసాజింగ్ అనేది చేయాలి. దీనివల్ల మన స్కాల్ప్కి బ్లడ్ మంచిగా సర్క్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. వీక్కి ఒక 2 to 3 times ఆయిల్ పెట్టుకుంటే చాలు. ఆయిల్ పెట్టుకున్న తర్వాత 1/2 hour to 1 hour హెయిర్ని అలానే వదిలేసేయాలి. అంటే బ్రేడ్ కానీ లూజ్గా బన్ కానీ వేసుకొని వదిలేయాలి. ఎక్కువసేపు ఆయిల్ పెట్టుకుని ఉన్నా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇలాంటి హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ టిప్స్ కావాలంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. బాయ్.